వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా చేయడానికి అంగీకరించిన విషయం మనందరికీ తెలిసిందే. 2024 ఆగస్టులో ఆ సినిమాకి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. మరి ఎప్పుడు తారక్ షూటింగ్లోకి వస్తాడు, ఎప్పుడు ఆ సినిమా సెట్స్ మీదకి పెడుతుంది అని తారక్ అభిమానులందరూ కూడా ఎదురు చూస్తూ వచ్చారు ఇప్పటి వరకు కూడా. దేవర సినిమా సంబంధించినటువంటి షూటింగ్ని తారక్ 2024 జూన్లోనే పూర్తి చేశాడు. ఆ తర్వాత ఆ సినిమా మన ముందుకు సెప్టెంబర్లో వచ్చిన సంగతి మనందరికీ తెలుసు, దేవర. ఇప్పుడు ప్రశాంత్ నీల్ తారక్ సంబంధించినటువంటి ఆ సినిమా అందరిలో కూడా కేవలం తెలుగు సినిమా సర్కిల్స్లోనే కాకుండా ఆయన అభిమానులు అలాగే సాధారణ సినీ ప్రేమికుల్లో కూడా ఆ సినిమా దానిపై మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. కాకపోతే ఎప్పుడు ఆ సినిమా మొదలవుతుంది అనేదే ఇప్పటి వరకు కూడా ఒక అంతు చిక్కనటువంటి వ్యవహారంగా ఉంది. 6 నెలలు గడిచిపోయే ఆ సినిమా ఓపెనింగ్ జరిగి దేవుని పటాలపై స్వయంగా తారక్ ముహూర్తపు షాట్కి క్లాప్ కొట్టాడు. మైత్రి మూవీ మేకర్స్, టాలీవుడ్లోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఎదిగినటువంటి ఆ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకి బ్యాకింగ్గా ఉంటూ ప్రారంభించింది. ప్రశాంత్ నీల్ ప్రభాస్తో చేసినటువంటి సలార్ మూవీ తర్వాత ఒక పవర్ఫుల్, అంటే జూనియర్ ఎన్టీఆర్కి తగ్గట్లుగా ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్తో పాటు ఒక పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్ కూడా రెడీ చేసుకొని ఇప్పుడు సెట్స్ మీదకి దాన్ని తీసుకువచ్చాడని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో వేసినటువంటి ఒక భారీ సెట్లో ఫిబ్రవరి 20వ తేదీ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది. 10 రోజులు ఈ షెడ్యూల్ జరుగుతుందని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. కాకపోతే ఈ షెడ్యూల్లో, అంటే ఈ ఫస్ట్ షెడ్యూల్లో తారక్ వస్తున్నాడా రావట్లేదా, ఈ క్యూరియాసిటీ అందరిలో ఉంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఎప్పుడో, అంటే స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో, అంటే ఫస్ట్ డికేడ్లో 1950స్లో ఆ వాతావరణాన్ని ప్రతిబింబించేటటువంటి ఆ సెట్ని వాళ్ళు వేశారు. దాదాపు 1500 మంది జూనియర్ ఆర్టిస్టులు కానివ్వండి, రెగ్యులర్ ఆర్టిస్టులు కానివ్వండి, మొత్తంగా 1500 మంది ఆర్టిస్టుల మీద ఫిబ్రవరి 20వ తేదీ కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించడానికి ప్రశాంత్ నీల్ రెడీ అయ్యాడని మనకి తెలుస్తూ ఉంది. కానీ తారక్ ఈ షెడ్యూల్లో రావట్లేదు అనేది ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సెకండ్ షెడ్యూల్, ఈ షెడ్యూల్ అయిన తర్వాత వచ్చేటువంటి సెకండ్ షెడ్యూల్లో తారక్ ఆ షూటింగ్లోకి వస్తాడు అని చెప్పేసి మనకు సమాచారం అవుతుంది. ఆ రకంగా చూసుకుంటే, అంటే సినిమా ఎప్పుడు మొదలవుతుంది షూటింగ్ అని అభిమానులందరూ ఏదైతే దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది వచ్చింది. కానీ తమ అభిమాన కథానాయకుడు మాత్రం అప్పుడే షూటింగ్లోకి ఎంట్రీ ఇవ్వట్లేదు అనేది మాత్రం అభిమానులు కొంత నిరుత్సాహానికి గురి చేసేటువంటి విషయమే. ఎప్పుడు అంటే ఆ సినిమా తమ హీరోకి సంబంధించినటువంటి అప్డేట్ కోసం తారక్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆయన కెరీర్లో, అంటే సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో ఇప్పటి వరకు కూడా దేవర అనేది బిగ్గెస్ట్ గ్రాసర్ అనే సంగతి మనకు తెలుసు. అది 450 కోట్ల రూపాయల పైన, 450 నుంచి 500 కోట్ల రూపాయల మధ్య అది గ్రాస్ కలెక్ట్ చేసింది అనేది ట్రేడ్ వర్గా మనకు చెప్తున్నటువంటి సమాచారం. RRR అనేది ఆల్మోస్ట్ 1200-1300 కోట్ల రూపాయల
గ్రాస్ని కలెక్ట్ చేసినప్పటికీ కూడా అది మల్టీ స్టార్ కావటం వల్ల ఆ క్రెడిట్ జూనియర్ ఎన్టీఆర్తో పాటు రామ్ చరణ్కి కూడా వెళ్తుందనే విషయం నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అయితే ప్రశాంత్ నీల్ అనేటప్పటికీ, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అనేటప్పటికీ ఖచ్చితంగా ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా హై లెవెల్లో ఉండటం అనేది సహజమైన విషయమే. సో అతను డైరెక్టర్గా ఉగ్రం సినిమాతో పరిచయం అయినప్పటికీ కూడా మన తెలుగు వాళ్ళకి, అంటే దేశవ్యాప్తంగా కూడా అతను సుపరిచితుడైంది మాత్రం కేజీఎఫ్ ఫ్రాంచైజీతోటే. ఒక్కసారిగా ఆ ఫ్రాంచైజీతో, అంటే ఫస్ట్ వచ్చినటువంటి కేజీఎఫ్ పార్ట్ 1 ఏదైతే ఉందో దాంతో అతను అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. ఆ సినిమాతో రాత్రికి రాత్రే యష్ పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. ఇక కేజీఎఫ్ 2 తోటి అతని స్టార్డమ్ మరింత పెరిగింది, సూపర్ స్టార్డమ్కి చేరుకుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ తోటి సలార్ మూవీ తీశాడు. ఆ సినిమా సైతం 700 కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ని కలెక్ట్ చేసింది. అంతకుముందు వైఫల్యాలు ఎదుర్కొన్నటువంటి సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ అనే వరుసగా 3 బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ని చవిచూసినటువంటి ప్రభాస్కి మళ్ళీ సక్సెస్ బాటలోకి తెచ్చిన సినిమాగా సలార్ నిలిచింది. ఆ తర్వాత కల్కితోటి అది కంటిన్యూ అవటం మనం చూసాం. అదే రీతిలో ఇప్పుడు దేవరతో ఏదైతే తారక్ సాధించాడో, అంటే ఒక సక్సెస్ని రాజమౌళితో సినిమా చేస్తే ఆ తర్వాత వెంటనే ఆ సినిమా ఫెయిల్ అవుతుంది అనేటువంటి ఏదైతే ఆ సెంటిమెంట్ ఉందో దాన్ని బ్రేక్ చేసి దేవర్తో సక్సెస్ సాధించడం జూనియర్ ఎన్టీఆర్కి ఒక కలిసి వచ్చినటువంటి విషయంగా చెప్పుకోవాలి. ఇప్పుడు మరి అలా ఇద్దరు సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్, స్టార్స్, తమ తమ రంగాల్లో స్టార్స్ ఇద్దరు కొలాబరేట్ అయ్యి చేస్తున్నటువంటి ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి 31వ సినిమా. ఇందులో హీరోయిన్గా రుక్మిణి వసంత్ ఫస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ తోటి స్క్రీన్ పంచుకోబోతుంది. తెలుగులో ఆమె డైరెక్ట్గా చేస్తున్నటువంటి 2వ సినిమా అనుకోవాలి. ఇంతకుముందు ఆమె నిఖిల్ తోటి ఒక సినిమా చేసింది, రీసెంట్గా వచ్చింది, కానీ అది బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయింది. కానీ మనకి సప్త సముద్రాలు దాటి అనే కన్నడ నుంచి తెలుగులోకి డబ్ అయినటువంటి సినిమా ద్వారా ఇంటింటికి పరిచయం అయింది. ఆ సినిమా ఓటీటీలో ఘన విజయం సాధించిందని చెప్పాలి. దాని సీక్వెల్ కూడా సప్త సముద్రాలు దాటి అనే సీక్వెల్ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. అందులో ఆమె హీరోయిన్గా చేసినటువంటి అభినయం ఇప్పటికీ కూడా ఆ సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా కళ్ళ ముందు మెదులుతున్నటువంటిది. ఒక మన ఇంటి అమ్మాయి అన్నట్లు, మన పక్కింటి అమ్మాయి అన్నట్లుగా ఆమె ప్రదర్శించినటువంటి అభినయం. సో అటు గ్లామరు ఉంది, ఇటు పర్ఫార్మెన్స్ ఉంది. రెండింటి మేలి కలయికగా అతి కొద్ది మంది తారలే ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ కోక చెందినటువంటి హీరోయిన్గా ఇప్పుడు రుక్మిణి వసంత్ని భావిస్తూ ఉన్నారు అందరూ కూడా. ఆమె ఇప్పుడు ఒక స్టార్ సరసన ఫస్ట్ టైం ఒక సూపర్ స్టార్ సరసన, తారక్ లాంటి సూపర్ స్టార్ సరసన నటిస్తుండటం మాత్రం ఆమెకు కూడా, ఆమె కెరీర్ కూడా ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. అలాగే మలయాళం స్టార్ యాక్టర్ టొవినో థామస్ కూడా ఈ సినిమాలో భాగస్వామ్యం కాబోతున్నాడు నటుడిగా అనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సో అఫీషియల్గా అయితే ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. మొత్తానికి సో ఇప్పుడు ఫిబ్రవరి 20వ తేదీ అంటే సినిమా ముహూర్తపు షాట్ జరిగినటువంటి 6 నెలల తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకి వస్తుంది ఎట్టకేలకు. ఇక నుంచి కంటిన్యూగా ఈ సినిమాకు సంబంధించినటువంటి అప్డేట్స్ని మనం ఖచ్చితంగా మీ ముందుకు తీసుకువస్తాం. సో తారక్ అభిమానులందరికీ కూడా ఇప్పుడు మరోసారి, అంటే ప్రశాంత్ నీల్ లాంటి ఒక సెన్సేషనల్ డైరెక్టర్ తోటి అతను కొలాబరేట్ అవ్వటంతో ఈ సినిమాకి ఖచ్చితంగా హైప్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. మరి అది ఏ స్థాయి విజయం సాధిస్తుంది, ఎప్పుడు వస్తుంది? 2026 జనవరిలో ఈ సినిమాని మన ముందుకు తీసుకురావాలనేది వాళ్ళ ప్రయత్నం.
మరి ఖచ్చితంగా దానికి తగ్గట్లుగా ఇప్పటికే షూటింగ్ షెడ్యూల్స్ని ప్లాన్ చేసి అందుకు అనుగుణంగా షూట్ చేయడానికి ప్రశాంత్ నీల్, జూనియర్ ఎన్టీఆర్ రెడీ అయ్యారు. మరి రాబోయే రోజుల్లో మరిన్ని విశేషాలని మీ ముందు ఉంచుతాం. సో స్టే ట్యూన్డ్.